ఓం గోవిందాయ నమః. చెప్పండి, అందరూ చెప్పండి. కొన్ని చెప్పిస్తా, అందరితో కొన్ని చెప్పిస్తా. ఇది ఎందుకంటే అనేక నామాల్లో 24 నామాలు ముఖ్యంగా చెప్పారన్నమాట అండి. అందరూ తప్పనిసరి నేర్చుకోవాలి. ఓం గోవిందాయ నమః. పూజ చేస్తాం, అక్షంతలు పూజ చేస్తాం. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరందరూ కూడా దీపారాధన చేసినట్టు భావించండి. కళ్ళు మూసుకొని దీపారాధన కుందులో నూనె పోసి ఒత్తు వేసి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వేసి అది మన అతుములు గీచి వెలిగిస్తున్నట్టుగా మనసులో భావించి నేను మంత్రం చెప్తాను. ఓం ఆత్మానామరణం కృత్వా ప్రణవం చోత్తరారణం ధ్యాన నిర్మలనాభ్యాస దీపం ప్రజ్వాలయామ్యహం. నమస్కారం తీసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దాంతో గంట వాయించుకోండి. ఓం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కుర్యాద్యంతారవం తత్వా దేవతాస్వానలాంఛనం అపసర్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా అపక్రామంతు భూతాద్యాః పిశాచా సర్వతో దిశం సర్వేషామవిరోధేన పూజా కర్మ సమారభే. ఇప్పుడు అన్ని దిక్కులకి నమస్కారం చెప్తారు. అన్ని మన యజ్ఞాలు చేపిస్తారు. అలాగా మాస్టర్ గారు ఏం చేశారంటే మనం ప్రతిరోజు చేసే పూజ గొప్ప యజ్ఞాలా చేసుకోవడం కోసం పూజ కూర్చారు. అలాగే మనం